మేడం, చిన్నబాబు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అదేమిటి, నిన్ను బాగానే ఉన్నాడన్నారుగా? ఎక్స్రే ఇవ్వాలే వచ్చింది. గుండె లివర్ బాగా దెబ్బతిన్నాయి. అయ్యో, ఇప్పుడు ఏమిటి దారి? అసలు ఈ వంశానికి ఏదో పెద్ద శాపం ఉంది మేడం. చలపతి గారికి 35 ఏళ్ళు రాకుండా నేను 100 ఏళ్ళు నిండాయి. అబ్బాయి గారికి 25 ఏళ్ళకి ఈ గంట. డాక్టర్ గారు, అంత పెద్ద గాయమా? బాబ్జీ, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. తీవ్రత గాయాలది కాదు, చెడు అలవాట్ల వల్ల శరీరం అంతా చివికి చివికి తాకితే చితికిపోయేలా ఉంది. అసలు ఆ రక్తనాళాల్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు, బ్రాందీ, బిస్కీ. ఊపిరితిత్తులు ఉన్నది ప్రాణవాయువు కాదు, సిగరెట్ పొగ. ఇంకా ఎంతకాలం పడుతుందో డాక్టర్? ఏం చెప్పను, నెల 15 రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకడు. వీళ్ళ డాక్టర్, ఎన్ని లక్షలు ఖర్చైనా సరే నా రాజా ప్రాణం కాపాడితే లాభం లేదు మేడం. ఈ విషయం మాత్రం రాజాకు తెలియనివ్వకండి. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టి చెప్పడం నా ధర్మం. వస్తా. అమ్మా, కాసులమ్మా. ఏం బాబు గారు మళ్ళీ ఇలాగ ఇచ్చేశారు? రాజాకి దెబ్బ వెళ్ళిందట. ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం ఉందో లేదో వచ్చారా, ప్రాణం ఇంకా పోయిందో లేదో తెలుసుకోవడానికి వచ్చారా? ఏమిటమ్మా మాటలు? ఏ ముహూర్తాన్ని మీ సంబంధం అనుకున్నాడో గాని అప్పటి నుంచి అన్ని అపచకునాలే. నా బిడ్డ మేడ నుంచి కాలు జారి పడిపోయాడు. ఏం ప్రమాదం లేదు, ఫోన్లే అనుకుని సంతోషిస్తుంటే డాక్టర్ వచ్చి వాళ్ళ పిడుగులాంటి మాట చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఇంకో 10-15 రోజుల కన్నా బ్రతకడని చెప్పాడు. అమ్మా, ఒకసారి రాజాను చూపిస్తా. అయ్యో అయ్యో, ఇంకేమైనా ఉందా? అసలు డాక్టర్ ఎవరిని చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదని చెప్పాడు. కనీసం డాక్టర్ చెప్పిన 10-15 రోజులైనా వాడు బ్రతకాలని మీరు కోరుకుంటే వాడిని చూసే ప్రయత్నం మాని మీరు వచ్చిన దాన్ని వెళ్ళడం మంచిది. నాన్న, బావ ఎలా ఉన్నాడు నాన్న? నువ్వు చూసావా? బావతో మాట్లాడావా? చూశానమ్మా, బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. త్వరలో ముహూర్తం కూడా పెట్టుకున్నాడు తల్లి. అలాగా? అయితే బావ తొందరగా కోలుకుంటాడుగా? త్వరలోనే కోలుకుంటాడమ్మా, నువ్వేం దగ్గర పడద్దు. వెళ్ళు. సోదరీ సోదరులారా, కార్మికులారా, ఈ గనిలో పనివారుగా మీరందరూ ఎంతో కాలంగా మీ శాయశక్తులా కృషి చేశారు. ఈ రాధా మైనింగ్ కంపెనీని వృద్ధికి తెచ్చారు. కానీ మీ యజమానిగా నేను ఇంతకాలం మీ కష్ట సుఖాలు చూడలేకపోయాను. అందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు మీలో ఒకరిగా మీ అందరి బాధ్యతలు పంచుకోవాలని, మీ పరిస్థితులు బాగు చేయాలని అనుకుంటున్నాను. మీ అందరికీ ఉండడానికి వసతిగా ఉండే విధంగా చక్కటి ఇళ్లు కట్టించాలని, అందుకు 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఒక కొత్త కాలనీ కట్టించాలనే నిర్ణయానికి వచ్చాను. రాజా గారికి, రాజా గారికి, రాజా గారికి, రాజా గారికి, రాజా గారికి.
అమ్మగారు అమ్మగారు కొంప మురిగింది అమ్మగారు. ఎవరి కొంప? మందేనమ్మగారు. ఏం జరిగింది అసలు? రాజా గారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వర్కర్లందరికీ కాలనీ కట్టిస్తా ఉన్నారు. పోయే కాలం కాకపోతే వీడికి ఇదేం పాడు బుద్ధి. అయినాక ఇష్టప్ప, నువ్వేం భయపడకు. మహా వాళ్ళు వేసిన శంకుస్థాపన రాళ్ళు పునాది రాళ్ళు ఒక ఇంచు కదలటలేదు అటు ఇటు. నువ్వు అయినా ఈ సాగుపోయేవాడు వేసేది ఒక లెక్క, వేసేది వాడు బతుకుంటాడా ఏమన్నా? ఇదిగో చూడు, వర్కర్లంతా మన దగ్గర 3 రూపాయల వడ్డీకి తీసుకెళ్ళిన డబ్బు ఉందే, అసలు ఈ ఫైదాలతో 24 గంటల్లోగా తీసుకొచ్చి కక్క మంచి పందరికి నోటీసులు. వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో నేను చూస్తాను. నువ్వు వెళ్ళు. కొంప మురిగిందమ్మగారు. ఎవరి కొంప? మందేనమ్మగారు. ఏం జరిగింది అసలు? రాజా గారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వర్కర్లందరికీ కాలనీ కట్టిస్తా ఉన్నారు. పోయే కాలం కాకపోతే వీడికి ఇదేం పాడు బుద్ధి. అయినాక ఇష్టప్ప, నువ్వేం భయపడకు. మహా వాళ్ళు వేసిన శంకుస్థాపన రాళ్ళు పునాది రాళ్ళు ఒక ఇంచు కదలటలేదు అటు ఇటు. నువ్వు అయినా ఈ సాగుపోయేవాడు వేసేది ఒక లెక్క, వేసేది వాడు బతుకుంటాడా ఏమన్నా? ఇదిగో చూడు, వర్కర్లంతా మన దగ్గర 3 రూపాయల వడ్డీకి తీసుకెళ్ళిన డబ్బు ఉందే, అసలు ఈ ఫైదాలతో 24 గంటల్లోగా తీసుకొచ్చి కక్క మంచి పందరికి నోటీసులు. వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో నేను చూస్తాను. నువ్వు వెళ్ళు. బాబు, అదేమిటి అలా ఉన్నావు? ఏం లేదు, నా మనసు ఎందుకో బాగాలేదు. మనసు బాగాలేదా? నువ్వు ఇలా ఉంటే నిన్ను నమ్ముకున్న మా అందరికీ ఎంత బాధగా ఉంటుంది చెప్పు. నీ ఆనందమే కదా మాకు కావలసింది. ఉండు నాయన, నువ్వు సంతోషంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. పైకి వెళ్ళు. రేయ్ బాబ్జీ, బాబ్జీ. హలో, ఎవరు? లాయర్ గారా? నమస్కారం, నేను రాధా మైన్స్ రాజశేఖరాన్ని మాట్లాడుతున్నా. నా యావదాస్తి మిస్ రాధ పేర వీలునామా రాయింది. అదే ఎక్స్ రెవెన్యూ ఆఫీసర్ చంద్రశేఖరం గారి అమ్మాయి, ఆమె పేరే వ్రాయింది. రద్దు చేయడానికి వీల్లేని విధంగా వ్రాయింది. నేను వచ్చి సంతకం చేస్తాను. థ్యాంక్ యూ. బాబ్జీ, ఏమిటి? పెద్దమ్మ పిలిపించుకున్నారు, నేను పిలుచుకొచ్చాను. బాబ్జీ మనసు బాగాలేదు. ఇతను పిలుస్తాను, మీరు వెళ్ళండి. గోన్. సాబ్జీ, నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించండి సాబ్జీ. కానీ మళ్ళీ మీరు మాత్రం ఈ గొడవలో దిగవద్దు. బాబ్జీ, ఒక్క పని చేస్తావా? నువ్వు వెళ్ళి ఒకసారి రాధని ఇక్కడికి తీసుకురా. అలాగే సాబ్జీ. బాబ్జీ, ఈ సరిగమ ప్రదర్శనలు ఇక్కడే ఉండండి. రాధా, కాబోయే భార్య వెళ్ళిపోతావే? భార్య? చిచి, నీలాంటి భ్రష్టుణ్ణి ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు. ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించకు. గుడ్ మార్నింగ్ బాబ్జీ. వాళ్ళని పంపించి. నాన్న, బావలో మార్పు వచ్చిందని, నా మాటకు విలువిచ్చాడని ఎన్నాళ్ళు ఎంతో పొంగిపోయాను. కానీ అదంతా అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది. ఒక్కసారి దారి తప్పిన వాడను ఎవ్వరూ బాగు చేయలేరు నాన్న. ఇప్పుడేమైందమ్మా? నాన్న, రాజా వెనకట్లా ప్రవర్తించడమే కాకుండా నన్ను ఆ పతితులైన ఆడవాళ్లతో సమానంగా చూసి అవమానించాడు. లేదమ్మా, లేదమ్మా, రాజా ఎన్నడూ మనస్ఫూర్తిగా అలా చేయడు. బహుశా దానికి కారణం వేరే కారణం ఏముంటుంది నాన్న? ఉందమ్మా, అది చెప్పలేక ఇన్నాళ్ళు నాలో నేను కుమిలిపోతున్నాను. కావాలనే రాజా నీతో అలా ప్రవర్తించుంటాడు తల్లి. ఎందుకు నాన్న? అమ్మా, రాజా ఇంకెన్నాళ్ళు బ్రతకడమ్మా. నాన్న, ఏమిటిది? మీరంటున్నది నిజమేనా నాన్న? నిజమేనమ్మా, డాక్టర్ గారే స్వయంగా చెప్పారట. అది నీతో చెప్పి నీ గుండెలు బ్రద్దలు చేయడం ఇష్టం లేక ఆనాడు నువ్వు అడిగినా నీతో అబద్ధం చెప్తాను. అయితే బాబా నేను ఇప్పుడే చూడాలి. రాధ, నేను అసభ్యంగా ప్రవర్తించాను.
నిన్ను అవమానించానని అనుకుంటున్నావు కదా. లేదు రాధా, లేదు. నీ బ్రతుకు నిండుగా పండాలని, నువ్వు 100 ఏళ్ళు సుమంగడిగా ఉండాలని ఇలా చేశాను. ఇలా నాటకవాడి నన్ను క్షమించురా. నాయనా రాజా, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన రాసను ఇలా ఉదర పెట్టడం, నీలో నువ్వు బాధపడ్డావు, నీ ధోరణి నాకేమీ అర్థం కావడం లేదు బాబు. ఎందుకు మావయ్య నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు? నాకంతా తెలుసు. డాక్టర్ చెప్పింది నేను విన్నాను. ఓహో, అజా ఈ అనర్థానికి కారణం కాదు బాబు. నిన్ను బ్రతికించుకోవాలనే ఆశతోనే ఈ పాపానికి ఒడిగట్టాం. ఆ డాక్టర్ చేత అలా చెప్పించింది కూడా మేమే. ఏమిటి మావయ్య మీరు అనేది? అవును బాబు, నీ మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాలు ఆపడానికి. నువ్వు త్వరగా చనిపోతావని తెలిస్తే అలాంటి ప్రయత్నాలు ఇక జరగవని. మావయ్య, మీరు బ్రతకడం కోసం ఎంత పని చేశారా? మీ రుణం ఎలా తీర్చుకోగలను మావయ్య? నాకిప్పుడు అర్థమవుతుంది. ఆనాడు నేను మెట్ల మీద నుంచి పడడం. అవును సార్జీ, అది మొదటి ప్రయత్నం. బాబు, ఈ సంగతి బయట పొక్కకూడదు, మనలోనే ఉండాలి. రాధా, నేను బ్రతుకుతాను, నీకోసమే బ్రతుకుతాను.